చాచింది నీ కోసమే, లేవనెత్తి రక్షించును. దేవుని బాహువు చాచింది నీ కోసమే, ఆదరించి ఆశ్రయమిచ్చు. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. మా యొక్క ముళ్ళన్నీ చిక్కుముళ్ళన్నీ విప్పివేయబడాలి అని ఎవరైతే అడుగుతారో ఈ రాత్రి యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నీ చిక్కుముళ్ళు విప్పబోతున్నాడు. పన్ను కట్టడానికి ఆ చేప నోట్లో శకలిచ్చిన దేవుడు నీ కొరకు ఆకాశం నుంచి మన్నాను పంపించబోతున్నా. దేవుని నామానికి స్తోత్రం. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ మంచి సమయాన్న ఈ రీతిగా మేము ముందుకు రావడానికి నేను 2016 సంవత్సరంలో మరలా నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుడి రీతిగా నన్ను మేము ముందుకు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి ఆయనకు ప్రత్యేకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఎన్నో ప్రశ్నలు నీకు నాకు ఉండవచ్చు. అందరూ ఉన్నా కూడా ఒంటరి వాడిగా దిక్కులేని పరిస్థితుల్లో ఆ యొక్క దావీదు ఇలా ప్రశ్నించుకున్నాడు, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని దావీదు ప్రశ్నించుకున్నప్పుడు ప్రభువు తనకి ఆ యొక్క ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఉన్నారు. వర్తమానంలోకి వెళ్లే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో నేను వట్టిదానిగా అల్పురాలుగా మీ సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను. కానీ ప్రభువా నన్ను బలపరుచుకుని దేవా నా కంఠాన్ని బోరగా చేసుకుని మీరే బిడ్డలతో మాట్లాడాలి ప్రభువా. వీళ్ళ హృదయ తలంపులు నేను ఎరిగను, కానీ ప్రతి ఒక్కరి హృదయానికి ఆదరణ బలమును అనుగ్రహించే వాక్కును నా ద్వారా ఈ యొక్క మంచి సమయంలో అనుగ్రహించి సమస్త మహిమగంత ప్రభావాలు మీకు ఆరోపించుకోనమని, ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవిని గ్రహించే హృదయాన్ని దయచేయమని, ఏ విధమైన డిస్టర్బెన్స్లు నైనా మాకు మధ్య ఎలుబడి చేయకుండా సహాయం చేసి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దావీదు వెల్లడిపరిచిన యొక్క లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే దావీదు కీర్తనలు 121వ అధ్యాయము 1వ వచనంలో ఈ రీతిగా ఉన్నది, కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని ఒక్కసారి దావీదు చూస్తూ ఉన్నాడు. ప్రభువా ఎటు చూసినా అరణ్యమే, నేను ముందున్న వెనకన్న కుడి ఎడమలు ఎటు చూసినా అరణ్యమే, కానీ నేను ఈ కొండల వైపు కాదు నేను చూసేది, మీ వైపు నేను చూస్తున్నాను. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన మిమ్మల్ని మాత్రమే నేను చూస్తున్నానయ్యా. నా కన్నులు మీ తట్టు ఎత్తుచున్నాను ప్రభువా. నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? వేరే రాజు ద్వారా వస్తుందా, లేకపోతే నన్ను తరుముచున్న సౌలు వల్ల నాకు వస్తుందా? ఏ రీతిగా నాకు సహాయం వస్తుంది అనేది నేను ఎరిగను, కానీ సమస్తమును ఎరిగిన దేవుడు ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని చెప్పి ఉన్న మీ తట్టు మాత్రమే నా కళ్ళెత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది ప్రభువా అని దావీదు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ యొక్క దావీదు మాట ఆలకించిన, ప్రార్థన ఆలకించిన ప్రభువు ఈ రీతిగా యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో ప్రభు తనతో మాట్లాడుతున్నారు. ఏమనేది మనం చూసినట్లయితే, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపర్తును. నీకు సహాయము చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఎంత మంచి వాగ్దానం దావీదు ఆ రోజు పొందుకున్నాడు. ఏ నరులను ఆశ్రయిస్తే ఆ యొక్క రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనబడిన ఆ యొక్క వాక్యము దావీదు మనసులో ఉంది. కాబట్టే ప్రభువా నా చుట్టూ ఈ కొండలు ఉన్న ఇహలోకపరమైన కొండలు, కానీ వాటి వైపు కాదు ప్రభువా, నీ తట్టు నేను కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అని అడుగుతున్నప్పుడు ఎంత మంచి మాట తనకి వెల్లడిపరిచి తన యొక్క గుండెల్లో ఉన్న యొక్క బాధ, తన యొక్క ఒంటరితనంలో ఎవ్వరితోనూ చెప్పుకోలేనటువంటి ఆ యొక్క వేదనను గుర్తించిన ప్రభువు
చెప్తున్నారు కదా, నీకు సహాయము చేయవాడను నేనే, భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము నేను నిన్ను బలపరుతును, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొని నేను నిన్ను పిలుచుకున్నానని, సౌలు తర్వాత రాజ్యమును నీకు అప్పగించే ఉద్దేశము నేను కలిగి ఉన్నానని, ఇశ్రాయేలీల జనములను ఏలుటకు రాజుగా నిన్ను నేను అభిషేకించుకొని ఉన్నానని సమూయేలు ద్వారా నేను నీ పట్ల దాచి ఉంచిన మేలంతటినీ కూడా నేను వెల్లడిపరచబోచున్నాను గనుక దావీదు భయపడకము, నేను నీకు సహాయం చేయబోతున్నానని ప్రభు ఆ రోజు దావీదుతో చెప్తూ ఉన్నారు. ఈ మంచి సమయంలో అదే వాగ్దానాన్ని మనము ముందుకు చూస్తూ ఉన్నట్లయితే, ప్రభువు ఆ రోజు దావీదు సహాయము కొరకు దేవుని తట్టు చూస్తూ ఉన్నప్పుడు, ఈరోజు సహాయము కొరకు నువ్వు నేను దేవుని తట్టు చూసి నరుల వైపు చూడకుండగా, మనుషులను నమ్ముకోకుండగా, ఏ యొక్క వేరే విధములైన తంత్రముల వైపు వెళ్ళిపోకుండా కేవలం దేవుణ్ణే గురిగా చేసుకుని ఏదైతే ప్రార్థన చేయమంటున్నారో, ఏ రీతిగా అయితే మొర్రపెట్టమంటూ ఉన్నారో, ఇర్మియా 33:3లో ఏదైతే చెప్తుంది, నాకు మొర్రపెట్టుము నీకు తెలియని గూఢమైన మర్మములను నేను నీకు బోధిస్తాను అని చెప్తున్న యొక్క వాక్కును మన హృదయంలో ఉంచుకొని, ఈ యొక్క సమయంలో దావీదుతో వెల్లడిపరుస్తున్న ఆ యొక్క వాగ్దానం, నేను నీకు సహాయం చేస్తాను దావీదు, నువ్వు భయపడకు, నీ దర్శనంను నేను తప్పకుండా నెరవేరుస్తాను, నీ యొక్క నీతి నీ యొక్క యథార్థత నీకు విజయంను దయచేస్తుందని దావీదుకు చెప్తున్న ఆ యొక్క దేవాతి దేవుడు మనకును కూడా చెప్పబోతున్నారు. అయితే ఈ యొక్క సహాయం అనేది ఎన్ని రకాలుగా ఉన్నదో ఈ యొక్క మంచి సమయంలో నా ద్వారా ప్రభువు మీకు వెల్లడిపరచాలని ఆశపడుచున్నారు. ఆ యొక్క సహాయం అనేది దావీదుకి అనుగ్రహింపబడిన ఆ యొక్క సహాయం అనేది ఇక్కడ 4 రకాలుగా ఉన్నది. మొట్టమొదటిగా అపనమ్మకం అనగా అవిశ్వాసము లేకుండా సహాయం చేయడం. ఆ యొక్క మొట్టమొదటి ఇదైన ఈ భాగంను చూసినట్లయితే, అపనమ్మకము అనగా అవిశ్వాసము లేకుండా మనము దేవుని పాదాల చెంత సహాయం పొందుకుని నిలబడాలి. ఒక్కొక్కసారి దేవుడు ఒక గొప్ప పరీక్షలు మన యొక్క విశ్వాస జీవితంలో గొప్ప సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. ఆ సవాల్లో లోకమంతా అంటది కదా, ఇందులో వాళ్ళు ఎక్కడ విజయం సాధిస్తారు, వీళ్ళ వల్ల అవుతుందేంటి, ఏమీ కాదు, వీళ్ళు దీంట్లో ఓడిపోతారు ఖచ్చితంగా అని బెట్ కూడా వేసుకుంటా ఉంటారు. కానీ దేవుణ్ణి నమ్మినట్లయితే, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు అని వాక్యం చెప్తుంది. దేవుణ్ణి నమ్ముకుంటే లోకమంతా కూడా వ్యతిరేకమైన నోవాహు విజయం సాధించాడు. అట్టి రీతిగా నీ హృదయంలో వాక్యం అనేది ఉన్నట్లయితే, వాక్యంను నువ్వు ధ్యానిస్తా ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే, ఏ అపనమ్మకం అనేది, ఏ యొక్క అవిశ్వాసం అనేది నీలో లేకుండా ప్రభు సహాయం చేయబోతున్నారు. కొత్త నిబంధన గ్రంథము నుండి మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినట్లయితే, ముందుకు మనము చూసినట్లయితే అక్కడ మోగదయ్యం పట్టిన ఒక వ్యక్తి ఉంటాడు. ఆ యొక్క మోగదయ్యం పట్టిన వ్యక్తిని ఆ యొక్క తండ్రి ఏం చేస్తాడు, శిష్యుల దగ్గరికి తీసుకెళ్తాడు. శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ శిష్యులు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినప్పుడు ఆ విషయం యేసు ప్రభు గారికి చెప్తాడు వచ్చి, అయ్యా నేను ఈ మోగదయ్యం పట్టి నా కుమారుడు ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నాడు, అది ఎక్కడ పడుతుందో వాడిని అక్కడ పడద్రోసి నురుగులు కక్కునేటట్టుగా చేస్తుందయ్యా, నాకు మీ శిష్యుల దగ్గర తీసుకెళ్ళాను కానీ వాళ్ళ నుంచి ఏ విడుదల కలగలేదు, నా కుమారునికి ఏ విడుదల కలగలేదు, కానీ నేను నీ దగ్గరికి తీసుకొచ్చాను అని అన్నప్పుడు 23వ వచనంలో చెప్తారు కదా, అందుకు యేసు నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పినప్పుడు అతను అంటాడు కదా 24వ వచనంలో, వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా నాకు సహాయము చేయమని బిగ్గరగా చెప్పాడంట. ఏమన్నారు ప్రభువు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఆ ముందుగా చెప్తున్నారు కదా ప్రభువు, మీరు విశ్వాసం ఉంచి యొక్క కొండను వెళ్ళి సముద్రంలో పడు అని అన్నప్పుడు అది పడతది అని చెప్తున్నారు. అటువంటి విశ్వాసము నాలో లేకుండా చేసేటటువంటి ఆ యొక్క
ఈ లోకపరమైన అవిశ్వాసాన్ని నేను ఎదిరించగలుగు శక్తిని మీ సన్నిధిలో నుంచి నాకు దయచేయము ప్రభువా. అవిశ్వాసం అనేది, అపనమ్మకం అనేది నాలో లేకుండా చెయ్యి. ఎందుకంటే ముందుగా నీ శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళా, నీ శిష్యులు దాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. ఇప్పుడు మరలా మీ దగ్గరికి నేను తీసుకొస్తున్నా, మీరు కూడా వెళ్ళగొట్టరేమో అన్న అవిశ్వాసం నాలో ఉండకుండా నాకు మీరు సహాయం చేయండి అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు వెంటనే ఆ యొక్క చిన్నవాని తండ్రితో ప్రభు చెప్తున్నారు కదా, ఆ యొక్క అపనమ్మకం ఉండగా నేను సహాయం చేస్తానని ప్రభువు వాగ్దానం ఇస్తూ, మోగవైన చెవిటి దయ్యమా వాణ్ణి వదిలిపో అని ఆజ్ఞాపించినప్పుడు వెంటనే ఆ యొక్క మోగదైన చెవిటి దయ్యం ఆ చిన్నవాడిని వదిలిపోయినప్పుడు ఆ చిన్నవాడు స్వస్థత పడి దేవుని పాదాల చెంత ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క 4 అంశాల్లో మొట్టమొదటిదైన అపనమ్మకం లేకుండా సహాయం చేయము అని ఒక అవసరతలో ఉన్న తండ్రి, ఒక అక్కరలో ఉన్న తండ్రి దేవుని పాదాల చెంతకు వచ్చి అడిగినప్పుడు దేవుడు వాడిని సిగ్గుపరచకుండా, నలుగురిలో నిందల పాలు అవనివ్వకుండా, నలుగురిలో ఇంకా తన జీవితం ప్రశ్నార్థకంగా నిలవకుండా, అంటే శిష్యుల దగ్గర విడుదలవ్వని ఆ యొక్క కార్యం ఆయన చేరినప్పుడు కూడా విడుదల అవ్వకుండా లేదు, అక్కడ విడుదలైంది. అలాంటి స్థితి ఆ యొక్క తండ్రికి కలగకుండా ఏం చేశారు, అతనిలో ఉన్న అపనమ్మకం అనే దాన్ని తీసివేసి ఆ యొక్క కుమారుణ్ణి ప్రభు బాగు చేయడం జరిగింది. ఈ యొక్క సమయంలో ఒకవేళ దేవుని కార్యాల ఎడల నీకు నమ్మకం ఉండుండొచ్చు, కానీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎందుకు ఇంకా దేవుని నమ్ముకుంటా ఉంటావు, ఏదో ఒక రీతిగా వెళ్ళి ఏ తాడో కట్టించకపోయావా, లేకపోతే అక్కడికి వెళ్ళకపోయావా, ఎక్కడికి వెళ్ళకపోయావా, ఇంకా 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 మీ పరిస్థితులు మారతాయని నమ్మకం ఉందా, ఇంకా నువ్వు ఏ బాప్తిసం తీసుకున్నావు, రక్షణ నువ్వు కలిగి ఉన్నావు, కానీ ఇంకా యేసు ప్రభు చేస్తాడని ఇంకా ఆయన తట్టు చూస్తున్నావా, ఇంకా గుడికి వెళ్ళటం మానేసే, ఇంకా ఉపవాసాలు చేయటం మానేసే, ఇంకా నువ్వు ప్రార్థన చేయటం మానేసే అని చుట్టూ ఉన్న వాళ్ళు వ్యతిరేకత కలుగజేస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క సమయంలో ప్రభు నా ద్వారా నీతో మాట్లాడుతున్నది ఏంటంటే తెలుసా, అపనమ్మకము నీలో లేకుండా ప్రభు సహాయం చేయబోతున్నారు గనుక వాళ్ళ మాటల వైపు చూడకు, దేవుని తట్టు చూడు. దేవుని తట్టు చూసిన దావీదు ఏమయ్యాడు, విజయం పొందుకున్నాడు. రెండవదిగా మనం చూస్తే వ్యక్తిగతంగా మనకి ఎవరి నుంచైనా సహాయం కావలసి వచ్చినప్పటికీ కూడా దేవుణ్ణి అడగవలసినది. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ మాసిదోనియా నుంచి మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని దర్శనము ద్వారా పౌలుతో దర్శనం ద్వారా ప్రభు మాట్లాడతారు. ఆ యొక్క మాసిదోనియాలో తన అవసరత ఉన్నది. ఆ యొక్క మాసిదోనియాలో పౌలు వెళితే ఒక విడుదల వాళ్ళకి ప్రభు అనుగ్రహిస్తారు. పౌలు ద్వారా ఒక భయంకరమైన శోధనలో నుంచి ఆ మాసిదోనియా వాసులను ప్రభు తిరిగి తీసుకురావాలనుకుంటున్నారు గనుక దర్శనంలో ప్రభువు ఆ యొక్క పౌలుతో చెప్తా ఉన్నారు, మాసిదోనియాకు వెళ్ళు, అక్కడ నీ అవసరత ఉన్నది అని తెలియపరుస్తున్నారు. ఈ యొక్క సమయంలో నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, నీ కొరకు నీ కుటుంబస్తులు ఎవరు నీ వెనక సపోర్ట్ ఇచ్చేవారు లేరేమో, నీ పరిస్థితిని అర్థం చేసుకున్న వాళ్ళు లేరేమో, నిన్ను చూసి జాలిపడే వాళ్ళు లేరేమో, కానీ దేవుడు నీకు మాత్రం సమీపంగా ఉన్నాడు. ఆయన నీకు వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు. నువ్వు పరిస్థితులను బట్టి కృంగిపోకుండా వాక్యాన్ని ధ్యానించు, వాక్యాన్ని ఆహారంగా, వాక్యాన్ని పానీభాగంగా స్వీకరించు. వాళ్ళంటున్న మాటలను బట్టి నువ్వు కృంగిపోయి భోజనం మానివేస్తున్నావేమో, వాళ్ళంటున్న మాటలను బట్టి నువ్వు నిద్ర కూడా మానివేసి బాధతో నలిగిపోతున్నావేమో, వాళ్ళ వైపు చూడవద్దు, నువ్వు దేవుని వైపు చూసినట్లయితే ప్రభువా నాకు మీ యొద్ద నుంచి సహాయం వస్తుందని నిశ్చయముగా నాతో ఈ యొక్క సమయంలో మాట్లాడుతున్నావు గనుక ప్రభువా నా నిమిత్తమై కన్నీరు కార్చి రోదన చేయు సేవకులను నాకు అనుగ్రహించుము ప్రభువా అని నువ్వు అడిగినప్పుడు, నువ్వు రోధించినప్పుడు ప్రభు నీ పట్ల ఎవరికైతే ప్రేమ, ఎవరైతే నిస్వార్థమైన సేవ పరిచయలో ఉన్న సేవకులు ఉన్నారో అలాంటి సేవకుల దగ్గరకు నిన్ను నడిపిస్తారు, అలాంటి సేవకులను నీ దగ్గరకు పంపిస్తారు. ప్రభు ప్రత్యేకంగా పౌలుతో మాట్లాడుతున్నారు దర్శనం ద్వారా, నువ్వు మాసిదోనియాకు వెళ్ళు, అక్కడ నీ అవసరం కొంతమందికి ఉన్నది. అదే రీతిగా ప్రభువు ఈ యొక్క మంచి సమయంలో నీ కొరకు వేరే వారితో మాట్లాడతారు. పౌలుకు ఒక న్యాయము, నీకు
న్యాయము కాదు. నువ్వు నిస్వార్థంగా దేవుని తట్టు చూసినట్లయితే, నువ్వు నికోదేము వలె రహస్యముగా దేవుని పాదాల చెంత బ్రతిమలాడుతున్న వానిగా నువ్వు ఉన్నట్లయితే ప్రభు నీ యొద్దకే ఆయన సేవకుల్ని పంపిస్తారు. అలాగని నాకేం తక్కువైంది నిన్ను హెచ్చించుకుంటూ, అలాగని నేను ఒకళ్ళ సంఘానికి వెళ్ళవలసిన అవసరత ఏముంది, నా కులం అంత గొప్పది, నేను అంత హోదా కలిగిన స్థితిలో నుంచి వచ్చాను అని నువ్వు అహంకారిగా ఉంటే ఎప్పటికీ కూడా నువ్వు దేవుని యందు మేలు పొందుకోలేవు. నువ్వు తగ్గింపబడాలి, దేవుడు హెచ్చింపబడాలి. నువ్వు మరుగు చేయబడాలి, దేవుడు బహిర్గతం అవ్వాలి. గనుక నీ యొక్క నిస్వార్థమైన ప్రేమను దేవుని పాదాల చెంత ప్రార్థనా పూర్వకంగా వెల్లడిపరిచినప్పుడు నీ కొరకు దేవుడు మరొకరిని నడిపిస్తూ ఉంటారు. మొన్న మా పరిచర్యలో ఒకళ్ళు రాజమండ్రి నుంచి వచ్చారు. ఇదే టీవీ వర్తమానము పాల్కొల్లో చూసి వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు ఇలా టీవీలో వాక్యం విని మేము మీ దగ్గరకు వస్తున్నామండి అనేసి అని మార్నింగ్ కాల్ చేశారు. సరే రండమ్మా అని అన్నప్పుడు ఆవిడొచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళ సహోదరుడు గొప్ప హోదా కలిగిన ఆఫీసర్, అదే రీతిగా వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ యొక్క సిస్టర్స్ వాళ్ళందరూ కూడా మంచి ఆఫీసర్స్గా, మంచి గవర్నమెంట్ పోస్టుల్లో ఉన్న వాళ్ళుగా ఉన్నారు. కానీ ఒక సమస్య చేత, ఒక భయంకరమైన చేతబడి చేత వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు అనేవి జరగట్లేదు. 40 years అలా వచ్చేసినాయి కానీ వివాహాలు అనేవి జరగట్లేదు. వాళ్ళ ఇంట్లో ఎంత సంపాదిస్తున్నా కూడా నిరుత్సాహమే. ఎందుకు చనిపోవాలి, ఇంకా మేము బ్రతికి ఉండి ఉపయోగం లేదు అనే నిరుత్సాహముతో కుటుంబం అంతా కూడా జాబ్స్ కూడా చేయలేక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లీవ్ పెట్టుకుంటా, మెడికల్ లీవ్ పెట్టుకుంటా, మళ్ళీ జాయిన్ అవుతా, మళ్ళీ మెడికల్ లీవ్ పెట్టుకుంటా ఉన్నప్పుడు ప్రభు అదే రీతిగా కన్నీళ్ళతో, ఎందుకు మేము ఎంత మంచి పవర్ఫుల్ ఆ యొక్క హోదాల్లో ఉండి మేము జాబ్ చేస్తున్నాం, మేము సంతకం పెడితేనే ఒక ఫైల్ కదులుతుంది, ఒక అథారిటీ మేము కలిగిన గజెటెడ్ ఆఫీసర్స్గా, కానీ మా ఇంట్లో అయితే ఎలాంటి పరిస్థితి అని దీనాతి దీనంగా వాళ్ళు అంగలారుస్తూ ఉన్నప్పుడు ఈ టీవీ పరిచర్యల ద్వారా ఈ యొక్క వర్తమానము వాళ్ళ గృహంలోనికి వెళ్ళినప్పుడు వీళ్ళకి మేలు చేసిన దేవుడు మాకేమైనా మేలు చేస్తాడేమో అని వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు మేమైతే ఎక్కడికి వెళ్ళలేకపోతున్నామండి. ఎందుకంటే గొప్ప సంఘంలో మంచి ఎల్డర్స్గా మేమున్నాం, కానీ మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఏ ఒక్క పెద్ద వచ్చి మా ఇంటి దగ్గర ప్రారం కలిగి ప్రార్థన చేసే స్థితి వాళ్ళకి లేదు. ఎందుకంటే ఆ పెద్దలకే ప్రార్థన జీవితం లేదు అని వాళ్ళు ఎంతగానో బాధపడినప్పుడు అప్పుడు ప్రార్థన చేసినప్పుడు 3 ఉపవాస ప్రార్థనలు వాళ్ళ ఇంట్లో జరగాలని ప్రభు తెలియపరిచినప్పుడు 3 ఉపవాస ప్రార్థనలు వాళ్ళ ఇంట్లో వెళ్ళి నా భర్త అయిన సేవకుని ద్వారా, రాజరత్నం గారి ద్వారా అక్కడ 3 రోజులు ఉపవాస కూడికలు జరిగించినప్పుడు అద్భుతంగా ప్రభు తన వాక్కుని వెల్లడిపరిచారు. 75 రోజుల్లోగా ఈ ఇంట్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న గొప్ప కార్యాలు జరగబోతున్నాయి అని చెప్పినప్పుడు మేము దాన్ని మర్చిపోయాం, పరిచర్యలో బిజీగా ఉండి. కానీ వాళ్ళు జ్ఞాపకం ఉంచుకున్నారంటే 75 రోజులు అన్నారు కదా, ఇన్ని సంవత్సరాల్లో మారనిది ఇప్పుడు మారుతుందా, అయినా సరే నమ్మకం ఉంచాం, ప్రార్థించారు ఇంటికి వచ్చి అంత గొప్ప దైవజనులు అనేసి అని నమ్మకం ఉంచుకున్నప్పుడు వెంటనే వివాహాలు జరగడం. అదే రీతిగా ఎన్నో సంవత్సరాల నుంచి చేతబడి కలిగిన ఇంట్లో వాళ్ళ నివాసం ఉంటూ ఉన్నప్పుడు ఆ ఇల్లు కాకుండా ఇంకా మంచి ఇల్లు వాళ్ళు కొనుక్కోవడానికి డబ్బున్నా కూడా వాళ్ళకి దొరికేవి కాదు. అలాంటిది మంచి ఇంట్లోకి వాళ్ళు గృహప్రవేశం చేయటం, అదే రీతిగా జాబ్కి జాయిన్ అవ్వటం, ఎన్నో తను ఉంటున్న టౌన్లోకే మంచి ఆఫీసర్గా ట్రాన్స్ఫర్ అయిపోయి వచ్చేయటం, ఎన్నో సంవత్సరాలు తెనాలికి అవతల ఉద్యోగం చేస్తున్న ఆ యొక్క వ్యక్తి తన యొక్క టౌన్లోకే తను వచ్చేయటం ఆఫీసర్గా. ఎన్నో గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగాయి. ఒక దర్శనం అనేది నీ ఎడల ప్రభువు కలిగి ఉన్నప్పుడు నిన్ను సిగ్గుపరచరు. ఒక దర్శనం అనేది నువ్వు ఏ ఊబిలో అయితే ఉన్నావో ఆ ఊబిలో ఉండి ఇర్మియా తన జిగటమన్ను గల దొంగ ఊబిలోనికి ఇర్మియాను నెట్టివేసినప్పుడు ఇర్మియా ఆ ఊబిలో మొరపెట్టాడు, ప్రభువా నేనేం చేశాను, నేను ప్రవచించటమే తప్పైపోయిందా, నేను మీ వాక్కును వెల్లడి చేయటమే తప్పైపోయిందా ప్రభువా, ఈ రోజు నన్ను ఎలాంటి దొంగ ఊబిలోకి నెట్టేశారు ప్రభువా అనేసని ఇర్మియా ఏడుస్తా ఉన్నప్పుడు ఎవరైతే ఇర్మియా నా గుంటలోనికి నెట్టివేశారో వాళ్ళ ద్వారానే దేవుడు బయటకు తీయించి ఆ యొక్క బందీ గృహంలో తన మరణించే వరకు ఉంచడం జరిగింది.
నీ పట్ల నువ్వు దేవుని ఎడల నిష్పక్షపాతమైన ప్రేమను కనబరుస్తూ ఉన్నప్పుడు, చావైన జీవమైన మరణమైన నేను నీతోనే ప్రవ్వా అని ఏలియా వెంట ఎలీషా పరిగెడుతున్నట్టుగా, నిన్ను విడిచి నేను వెళ్ళను ప్రవ్వా, ఇదిగో నా చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకా దేవుడు ఏం చేశాడు అంటున్నారు, కానీ నువ్వు నాకు సహాయం చేస్తావు ప్రవ్వా అని నమ్మకముగా నీ విధేయతను, నీ ప్రేమను దేవునికి వెల్లడిపరిచినప్పుడు, దేవుడు నువ్వు రాలేని పరిస్థితుల్లో ఆ యొక్క జిగటగల దొంగ ఊబిలో ఉన్నప్పుడు నిన్ను వేరే ఒక సేవకుల ద్వారా వాళ్ళకి దర్శనం అనుగ్రహించి నీ వద్దకు పంపించి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మూడవదిగా మనం చూసినట్లయితే బలహీనతలను చూసి సహాయం చేసే దేవుడుగా మన దేవుడు ఉన్నారు. అదేంటనేది మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం మనం చూసినట్లయితే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు, ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప సహాయం మనకు దేవుని యొద్ద నుండి అందుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏ స్థితిలో పడి ఉన్నామో ఎరిగి ఉండి ఒక్కొక్కసారి ఏమవుతూ ఉంటదంటే ఎంతో వేదన కడుపులో ఉంటది, ఎంతో దుఃఖకరమైన పరిస్థితి ఉంటది. దేవుని సన్నిధికి వెళ్ళాలంటేనే దేవుడు ఏం చేస్తున్నాడులే అని ఒక బాధ ఉంటది. కానీ ఇతరుల దగ్గరికి చాలా మందిని మేము చూస్తూ ఉంటాం, వాళ్ళ హృదయంలో ఎంతో వేదన, వాళ్ళ బిడ్డలకు బాగోకపోవటం కానీ, లేకపోతే కుటుంబంలో ఆర్థికపరమైన సమస్యలు, ఇంకా అనేకమైన ఇరుకు ఇబ్బందులు ఉంటాయి. కానీ ఆ యొక్క సమస్యలను బట్టి దేవుని పాదాల చెంత ప్రార్థన చేయరు. వాళ్ళకి అసలు ప్రార్థనాత్మ ఉండదు. వాళ్ళు ఇతరుల దగ్గరికి వెళ్ళి కూర్చుని నా పరిస్థితి ఎలా ఉంది, మా కోళ్ళ అలా ఉంది, వాళ్ళకి ఇలా అనారోగ్యంగా ఉంది, అది ఉంది ఇది ఉందని మనుషుల దగ్గరికి ఏడుస్తూ ఉంటారు. కానీ దేవుని పాదాలు చెంతకు వచ్చేటడికి వాళ్ళకి ఏం ప్రార్థన రాదు. దేవా వాళ్ళని దీవించు, వీళ్ళని దీవించు, ఆమేన్ అని అనేస్తారు. కానీ ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నాడు కదా, ఆత్మ ఏం చేస్తుందంట, మన బలహీనతలను చూచి సహాయం చేస్తుందంట. నీకు ఈ రోజు ప్రార్థన రావట్లేదేమో, దేవుని పాదాలు చెంతకు వచ్చేటప్పటికి ఏడ్పే కనిపిస్తా ఉందేమో, నీ యొక్క వేదనే గుర్తుకొస్తా ఉందేమో, వాళ్ళంటున్నా మాటలు గుర్తుకొస్తున్నాయేమో, వీళ్ళంటున్నా మాటలు గుర్తుకొస్తున్నాయేమో, ఆ సూటిపోట్ల మాటలు గుర్తుకొస్తున్నాయేమో, నిందలు గుర్తుకొస్తున్నాయేమో, వాళ్ళు ఎవరో అవమానించినవన్నీ కూడా నీకు గుర్తుకొచ్చి దేవుని దగ్గర ఏం ప్రార్థన చేయాలో తెలియక, వాళ్ళు అలాగనేసారు ప్రభువా, వీళ్ళు ఇలా నిందించేశారు ప్రభువా, నా నీతి తెలియపరచు, నా భక్తి తెలియపరచు అని నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో. అది కాదు దేవునికి కావలసింది. నీ నీతి, నీ యథార్థత దేవుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు. కానీ ఆత్మలో ప్రార్థన చేయటం ఎలాగా, దేవుని స్తుతించటం ఎలాగా, స్తుతించి దేవుని పాదాల చెంత అబ్రహాము మమ్రే సింధూర వనంలో ఏం చేశాడు, ఆ యొక్క చెట్టు కింద బలి అర్పించాడు. ఆ బలి దేవునికి ఇంపైన ధూపముగా దేవుని సన్నిధికి ఎక్కిపోయింది. అటు రీతిగా నువ్వు ఎక్కడున్నా సరే మోకాళ్ళని ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు మోకాళ్ళు వేయలేని అనుభవంలో ఉన్నావా, ఏకాంతంలో ప్రార్థన చేయలేని అనుభవంలో ఉన్నావా, కానీ పరిశుద్ధాత్మ దేవుని సహాయం నువ్వు కోరినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఎలా ప్రార్థించాలో, దేవుని పాద సన్నిధికి నీ ప్రార్థన ఎక్కిపోయే ప్రార్థన ఎలాగో నువ్వు చేయాలో ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడని పౌలు చెప్తున్నాడు. ఏలైనగా మనం యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలీదు. ఉచ్చరింపు శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేయుచున్నాడు. ఏమైంది, లాజరు సమాధి చేయబడ్డాడు. కానీ లాజరు సమాధి దగ్గరికి వెళ్ళిన ఆ యొక్క యేసయ్య మూలిగేడు ఆత్మలో. అదే రీతిగా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఎండిన స్థితిలో ఉన్నావేమో, నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో, నువ్వు జారిపోయిన స్థితిలో ఉన్నావేమో, నువ్వు నిరాశతో ఉన్నావేమో, నువ్వు నిస్పృహతో ఉన్నావేమో, కానీ దేవుని సహాయము నువ్వు కోరినప్పుడు ప్రభువు నీకు ఏం చేస్తారు, ఆయన సహాయాన్ని అనుగ్రహిస్తారు. ఇంకా మరొకటి మనం చూసినట్లయితే, నీవు శ్రమలో ఉన్నప్పుడు దేవుడు శ్రమపడు వారికి సహాయం చేయమని ప్రభు చెప్తా ఉన్నారు. తిమోతిలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లల్ని పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి, ఎన్ని సత్క్రియలు చేసినప్పటికీ కూడా
నువ్వెంత భక్తి జీవితాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా నువ్వు శ్రమపడు వారికి నీ యొక్క ఆపన్న హస్తాయాన్ని అందించకపోతే, శ్రమలో ఉన్న వాళ్లకు నువ్వు సహాయం చేయకపోతే, వాళ్ళ నిమిత్తము నువ్వు ప్రార్థన చేయకపోతే, వాళ్ళ నిమిత్తము నీకు కలిగిన దాన్ని నువ్వు ఇచ్చి ఉండకపోతే నువ్వు కలిగిన భక్తి జీవితం అంతా వ్యర్థం. గనుక ఈ యొక్క సమయంలో ప్రభు చెప్తున్నారు, దావీదుతో ఏదైతే చెప్పారో నీకు సహాయం చేయవాడు నేనే, దిగులు పడద్దు దావీదు, భయపడద్దు దావీదు, నేను ఊరకనే విడిచిపెట్టాను, నీకు నేను సహాయం చేయబోతున్నానని ప్రభు చెప్తూ ఆ యొక్క సహాయము గురించి చూసినట్లయితే అపనమ్మకం ఉండగా సహాయం దేవుని యొద్ద నుండి, వ్యక్తిగతంగా మనకి వేరే దైవజనుల ద్వారా వేరే రీతిగానైనా సహాయం, మన బలహీనతలను చూసి దేవుని సన్నిధి నుంచి మనకు వచ్చే సహాయం, శ్రమలో ఉన్నప్పుడు దేవుని సన్నిధి నుంచి మనకు వచ్చే సహాయం, ఇతరుల శ్రమలో ఉన్నప్పుడు మన ద్వారా దేవుడు వారికి అనుగ్రహించే సహాయాలు, 4 రకాలైన సహాయాలు నేను చెప్పి ఉన్నాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, దిక్కు లేకున్నావా, ఒంటరివానిగా ఉన్నావా, ఆదరణ కోరుతున్నావా, మనుషుల యొద్ద నుంచి ఆదరణ కోరుతున్నావా? ఈ యొక్క మంచి సమయంలో మనుషుల యొద్ద ఆదరణ కాదు, దేవుని యొద్ద ఆదరణ కోరుకో. దేవుడు నిన్ను ఆదరించబోతున్నాడు. నీలో ఇప్పటి వరకు అపనమ్మకం ఉంటే అది తీసివేయబోతున్నాడు. వ్యక్తిగతంగా నీకు సహాయం అనుగ్రహించబోతున్నాడు. మీ బలహీనతలను చూచి ఆయన సహాయం చేయబోతున్నాడు. నీవు శ్రమలో ఉన్నప్పుడు నీకు ఇతరుల ద్వారా సహాయం ప్రభు అనుగ్రహించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని దేవుని తట్టు చూడండి. ప్రభువా, నాకు సహాయం కావాలయ్యా, నాకు సహాయము కావాలి. నాలో అవిశ్వాసం ఉండకుండా మీరు నాకు సహాయం చేసి విశ్వాసాన్ని పెంపొందింపచేయండి ప్రభువా. దేవా, నాకు మీరు సహాయం అనుగ్రహించండి. నైనా నా నిమిత్తమై కన్నీరు కార్చి రోదన చేసే సేవకులను పంపించండి ప్రభువా. దేవా, పరిశుద్ధాత్మ దేవా, నాకు మీరు సహాయం ఇచ్చేయండి. ఆత్మలో ప్రార్థన చేయటకు నాకు సహాయం ఇచ్చేయండి. ఇతరులు ఎవరైనా నా చుట్టూ శ్రమలో ఉన్నప్పుడు నేను వాళ్ళకి సహాయం చేసే మంచి మనసు నాలో పుట్టించండి. 4 రకాలైన సహాయాల ద్వారా నాతో మాట్లాడు. దావీదుని సిగ్గుపరచలేదయ్యా, నన్ను కూడా మీరు సిగ్గుపరచరు గనుక ధైర్యంతో మీ యొక్క కృపాసనం వద్ద అడుగుతున్నాను. ఈ యొక్క మంచి సమయంలో నాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. దేవా, ఈ యొక్క మంచి సమయంలో మోకరించిన ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడను కూడా మీరు దర్శించి బలము చేకూర్చి మహిమ ఆరోపించుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మేంద్రుల అన్యోన్య సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడును సమస్త పరిశుద్ధులకును ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి యొక్క వర్తమానము విని దాని ద్వారా బలం పొందుకున్న ప్రతి ఒక్కరి పైన సదాకాలము దేవుని దీవెనలుండునుగాక. ఆమేన్. మా అడ్రస్ దేవుని బాహువు చర్చ్, పాస్టర్ జి రాజరత్నం గారు, బ్యాంక్ స్ట్రీట్, పోలపల్లి, పాలకుల్, వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్, ఇండియా. పిన్ కోడ్ 534260. ఫోన్ నంబర్లు 9676594100. మరి ఒక నంబర్ 7793918703.